ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్స్లో ట్రయాంగిల్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మనకి ప్రాబ్లమ్స్ ఇట్లా ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ ఫిగర్లో రెండు సైడ్స్ ఈక్వల్ అనేది చెప్పబడింది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అనేది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అంటే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతా ఉంది. అలాగే దీనికి ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ 120 degrees అని ఇటు సైడ్ ఇచ్చాడు. ఇది 120 అయినప్పుడు దీనికి అటువైపు కూడా ఎక్స్టీరియర్ యాంగిల్ ఒకటి ఉన్నట్టు మనం ఉంటుంది. దాన్ని కూడా మనం తీసుకున్నట్టయితే కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ ఎక్స్ కనుక్కోవాలనేది ఈ ట్రయాంగిల్లో ఇవ్వబడింది. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ 120 అయినప్పుడు ఇది కూడా 120 అవుతుంది అనేది ఎలాగో చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అప్పుడు రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఇది లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ కింద కనిపిస్తుంది. కాబట్టి ఇది ఎంత ఉందో ఈ అవుటర్ అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా 120 degrees ఉంటుంది. ఇటువైపు 120 ఇటు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ పరిశీలించినట్లయితే ఏడిఈ అనే ట్రయాంగిల్ మనం పరిశీలించినట్లయితే ఇందులో రెండు యాంగిల్స్ ఉన్నాయి. మూడో యాంగిల్ ఎక్స్ అని మనం కనుక్కోవాలి. ఈ రెండు కలిపేస్తే 120 + 35 మనకు వచ్చి 155 అవుతుంది. ఇంక 180కి ఎక్స్ ఎంత ఉంటుంది అనేది కావాలంటే 180లోంచి తీసేసుకుంటే సరిపోద్ది కదండి. అంచేత 180లోంచి మనం 155ని తీసేస్తే మనకు లభించేది 25 degrees. ఇక్కడ వచ్చి ఆప్షన్ మూడోది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం ట్రయాంగిల్ కాన్సెప్ట్స్ని, యాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని చేయొచ్చు.